అందరు దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఒక్క పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నగర మేయర్ బొంతు రామ్మోహన్ అలాగే రామంతాపురం కార్పొరేటర్ అండ్ స్టాండింగ్ కమిటీ సబ్ మెంబర్ గంధం జోస్నా నాగేశ్వరరావు రేపాక కుమారస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ తెరాస నాయకులు నాయకురాలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీలు విజయవంతం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను తెచ్చి పేద సన్నకారు రైతుల నడ్డి విరుస్తోందని ముదోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ అన్నారు. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ లో పాల్గొన్నారు. మదోల్ మండలం కేంద్రంలో ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే రైతులకు మద్దతుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, మాజీ పీఎస్పీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత నెల క్రితం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనివలన ముఖ్యంగా రైతులకు చాలా నష్టపోయే ఇబ్బంది కలిగే బిల్లు చేర్చడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్లు ఏదైతే ఉన్నాయో ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో మార్కెట్స్ ఉన్నాయో మొత్తం భారతదేశంలో, మన ఒక దగ్గరనే కాదు భారతదేశంలో, అవన్నీ కూడా వెతివేయడం. రెండవది ఈ చిన్న ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా మరి నష్టపోవడం జరుగుతుంది. ఉదాహరణకు బీహార్లో ఒక ప్రయోగాత్మకంగా ఈ బిల్లును ఇంతకు ముందే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే, మరి మాకు ఇంతకుముందు ఎంఎస్పీ రేట్ ఇచ్చేది దానికి వెన్నముక ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని అన్నారు, మరి అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాలేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ఇచ్చడం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. మరి ఇప్పుడు వేరే స్టేట్లో కూడా అన్నా కానీ మళ్ళీ కూడా మన రైతుల కష్టాలు చూసి ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో చూసిన వారికి ఇవ్వడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో భారత్ బంద్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఏదైతే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రైతులు